హెపటైటిస్ బి ద్వారా లివర్ క్యాన్సర్ పేషెంట్కి మన లేటెస్ట్ ట్రీట్మెంట్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులేషన్ ఎలా చేస్తామో నేను మీకు ఒక లైవ్ కేసు ద్వారా ఈరోజు మీకు చూపిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్రీధర్దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. మన ముందర వీడియోస్లో చూసాం ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పేషెంట్స్కి ఎలా బెనిఫిషియల్. అలాంటి మన ఒక పేషెంట్ గారు ఏంటంటే లివర్ క్యాన్సర్గా ఉంది, గుర్తించడం జరిగింది. క్యాన్సర్ కాకుండా తనకి ఓవరాల్గా జనరల్ కండిషన్ అంతా బాగుండడం కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే తను సార్ నాకు సర్జరీ వద్దు, లోకల్ ట్రీట్మెంటే కావాలని మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో అతనికి ఈ టేస్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులేషన్ ద్వారా మనం డే కేర్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం తొడ రక్తనాళం నుంచి లోపలికి వచ్చి లివర్కి వెళ్ళే పెద్ద రక్తనాళాన్ని గుర్తించాం. ఈ పైప్ ఏదైతే ఉందో దాని ద్వారా లివర్కి వెళ్ళే రక్తనాళాలను అన్నింటినీ గుర్తించాం. తర్వాత ఏం చేస్తామంటే ఆ పెద్ద రక్తనాళం నుంచి కేవలం లివర్కి మాత్రమే వెళ్ళి మిగతా ఎక్కడికి వెళ్ళని రక్తనాళాల ద్వారా గుర్తించడం జరిగింది. చూసినట్టయితే ఈ చిన్న పైపు ఇంచుమించు మన ఒక 4 వెంట్రుకలు కలిపితే ఎంత ఉంటుందో అంత చిన్న పైపు ఉంటుందన్నమాట. దీని ద్వారా కేవలం లివర్ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాన్ని గుర్తించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ఇచ్చే కీమోథెరపీ ఏజెంట్ ఏదైతే ఉందో, మందు ఏదైతే ఉందో అది కేవలం ఆ గడ్డ వరకు వెళ్తుంది తప్పిస్తే మిగతా లివర్కి చాలా తక్కువగా వెళ్తుంది అండ్ ఒళ్ళంతా కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అలా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, దాని తర్వాత దాని నుంచి మనం ఏదైతే చూసాం అనుకోండి, ఈ లివర్ గడ్డలోని రక్తనాళాలు మన చిన్న చెట్టు వేర్లలాగా అబ్నార్మల్గా ఉన్నాయి. అలా మనం ఇది లివర్ క్యాన్సర్ తాలూకు రక్తనాళాల కింద గుర్తించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రక్తనాళం ద్వారానే ఈ లివర్ క్యాన్సర్కి రక్తం వెళ్ళడం, దానికి కావాల్సిన న్యూట్రిషన్ అందడం అనేది జరుగుతుంది. సో అందుకని ఏం చేస్తున్నాం, మనం దాంట్లోకి కీమోథెరపీ డ్రగ్ని ఇస్తున్నాము, దానికి వెళ్ళే రక్తాన్ని కూడా బ్లాక్ చేస్తున్నాం. 2 విధాలుగా మనం ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ రక్తనాళంకి మాత్రంగా స్పెసిఫిక్గా వచ్చి సూపర్ సెలెక్టివ్ యాంజియోగ్రామ్ అంటాం అన్నమాట. అంటే క్యాన్సర్ గడ్డకి వెళ్ళే ఒక చిన్న రక్తనాళాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి మాత్రమే మనం ఇవ్వాల్సిన మందు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇప్పుడు చూసినట్టయితే ఇంచుమించు ఈ డ్రగ్ ఈ రక్తనాళం ఏదైతే ఉందో అది పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. అలా ఈ పేషెంట్కి వచ్చేసి మనం ఒక 45 మినిట్స్ ప్రొసీజర్, అంటే ఒక 45 నిమిషాల్లో లోకల్ అనెస్థీషియాలో, అంటే ఎక్కడ కూడా కోత కానీ కుట్లు కానీ లేకుండా తొడ రక్తనాళం నుంచి ఎక్కడైతే లోపలికి వెళ్తామో అదొక్క రక్తనాళం దగ్గర మత్తిచ్చి ఈ ప్రొసీజర్ మొత్తం చేయడం అనేది జరిగింది. 45 మినిట్స్ ప్రొసీజర్, దాని తర్వాత ఒక 6 గంటల ఐసీయూ అబ్జర్వేషన్, డిశ్చార్జ్. అలా డే కేర్లో మనం ఈ పేషెంట్కి ఎంబులేషన్ అన్నది జరిగింది. ఈ పేషెంట్ని నెక్స్ట్ ఫాలోఅప్ ఒక వారం తర్వాత మళ్ళీ చూస్తాం అండ్ 3 నెలల తర్వాత సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ట్యూమర్ అన్నది ఎలా రెస్పాండ్ అన్నది కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా చిన్న ట్యూమర్ ఉంటే దానికి సెకండ్ సిట్టింగ్ చేయడమా లేదంటే మళ్ళీ 3 నెలలు ఫాలోఅప్ చేయడం అన్నది మనం చూస్తుంటాం. అలా ఈ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులేషన్ అన్నది లేటెస్ట్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ డే కేర్లోనే బెస్ట్ రిజల్ట్స్ అన్నది చూడగలుగుతున్నారు. థ్యాంక్ యూ.